మీ గుండె పదిలంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే, గుండె జబ్బులు రాకుండా ఉండాలి అంటే, ఒకవేళ గుండె జబ్బులు వచ్చిన వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎంతసేపు మనం టాబ్లెట్స్ పైన ఆధారపడకుండా, మందుల పైన ఆధారపడకుండా, మనం కొన్ని సప్లిమెంట్స్ ద్వారా మన గుండె జబ్బుల్ని ముందుగానే గుర్తించి కొన్ని టెస్ట్ల ద్వారా కొన్ని సప్లిమెంట్స్ వాడుకోవడం ద్వారా మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. సో ఇందులో ముఖ్యంగా మన గుండె జబ్బులు ఎందుకు వస్తాయి? బికాస్ ఆఫ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి పెరిగిపోవడం. సో ఇక్కడ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని మీకు బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ ని పెంచడానికి మీకు వైటమిన్ B3 అనే సప్లిమెంట్ అనేది, దీన్ని మనము నియాసిన్ అంటాము. సో ఈ విటమిన్ B3 అనేది నికోటినిక్ యాసిడ్ అనేది మనం రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మీకు బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గి గుడ్ కొలెస్ట్రాల్ అనేది పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఈ విటమిన్ B3ని రెగ్యులర్ గా తీసుకుంటే చాలా మంచిది మీ డాక్టర్ పర్యవేక్షణలో. సెకండ్, మీరు ఎప్పుడైనా గుండె జబ్బులు ముందుగానే గుర్తించాలనుకుంటే ఒక చిన్న బ్లడ్ టెస్ట్ ఉంటుంది, అది హోమోసిస్టీన్ లెవెల్స్ అనేవి. సో ఈ హోమోసిస్టీన్ లెవెల్స్ అనేవి పెరగడానికి గల కారణాలు ఏంటంటే, మీ బ్లడ్ లో హోమోసిస్టీన్ పెరిగింది అంటే మీ గుండె జబ్బులు వచ్చే ఆస్కారం ఉంది అని అర్థం. ఎందుకు పెరుగుతున్నాయంటే ముఖ్యంగా వైటమిన్ B6 అండ్ వైటమిన్ B12 అండ్ ఫోలేట్ అనేది తగ్గిపోవడం వల్ల మీకు ఈ హోమోసిస్టీన్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో ఈ హోమోసిస్టీన్ లెవెల్స్ ని కంట్రోల్లో పెట్టడానికి, మీ మైటోకాండ్రియా అంటే సెల్స్ లో మైటోకాండ్రియా అనేది కరెక్ట్ గా పనిచేయడానికి, మీ మైటోకాండ్రియా ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి తగ్గించుకోవడానికి మీకు పవర్ఫుల్ ఎంజైమ్ ఉంది, ఒక సప్లిమెంట్, దాన్ని కోఎంజైమ్ Q10 అంటాం. ఈ కోఎంజైమ్ Q10 ఎవరైతే రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి హెల్త్ అనేది, హార్ట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. సో మీ ఇక్కడ మీ గుండె పదిలంగా ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మనం డైట్ పాటిస్తూ ఈ సప్లిమెంట్స్ అనేవి రెగ్యులర్ గా మీ డాక్టర్ పర్యవేక్షణలో తీసుకుంటే మీ గుండె ఆరోగ్యం ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది.